హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం ఆగస్ట్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 4 వీడియో అయితే చూద్దాం. మొట్టమొదటిగా ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ చూసినట్లయితే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సివిసి హ్యాస్ అనౌన్స్డ్ ద రీఅపాయింట్మెంట్ ఆఫ్ టిఎం భాషిన్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ అడ్వైజరీ బోర్డ్ ఫర్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్. ఓకే, ఏబీబీఎఫ్ఎఫ్ అంటే అడ్వైజరీ బోర్డ్ ఫర్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్కి సంబంధించి చైర్మన్గా టిఎం భాషిన్ అయితే సివిసి తిరిగి నియమించడం అయితే జరిగింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ బ్యాంకింగ్ మరియు ఆర్థిక మోసాల సలహా మండలి ఏదైతే మనకి అడ్వైజరీ బోర్డ్ ఫర్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్కి సంబంధించి చైర్మన్గా టిఎం భాషిన్ అయితే తిరిగి నియమిస్తులుగా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్, నకుల్ చోప్రా అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా. సో బార్క్ అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కాదు, ఇది వేరే బార్క్. మనకి బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మనకి సీఈఓగా నకుల్ చోప్రాని అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్, లా గణేషన్ అపాయింటెడ్ యాజ్ ద మణిపూర్ గవర్నర్. సో మణిపూర్ రాష్ట్ర నూతన గవర్నర్గా లా గణేషన్ అయితే నియమితులవడం జరిగింది. రీసెంట్గా నేను సీఎం గవర్నర్ వీడియో అయితే అప్డేటెడ్ చేశాను, హూయిస్ హూ వీడియో. కానీ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి. అభయ్ కుమార్ సింగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద జాయింట్ సెక్రటరీ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్. అభయ్ కుమార్ సింగ్ వచ్చి సహకార మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ అప్రూవ్డ్ ద రీఅపాయింట్మెంట్ ఆఫ్ సందీప్ బక్షి యాజ్ ద ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎండి అండ్ సిఇఓగా సందీప్ బక్షిని తిరిగి నియమించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలపడం అయితే జరిగింది. నెక్స్ట్, కారల్ ఫుర్టాడో అపాయింట్స్ యాజ్ ద ఇంటీరియం సిఇఓ ఆఫ్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఓకే, కారల్ ఫుర్టాడో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తాత్కాలిక సిఇఓగా నియమితులవడం జరిగింది. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవ్స్ ద అపాయింట్మెంట్ ఆఫ్ హితేంద్ర దేవ్ యాజ్ ద సిఇఓ ఆఫ్ హెచ్ఎస్బిసి ఇండియా. హెచ్ఎస్బిసి ఇండియా సిఇఓగా హితేంద్ర దావే నియామకాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదించడం అయితే జరిగింది. నెక్స్ట్, మన్సుఖ్ మాండవియా అపాయింటెడ్ చైర్పర్సన్ ఆఫ్ స్టాప్ టీవీ పార్ట్నర్షిప్ బోర్డ్. మనకి మన్సుఖ్ మాండవియా స్టాప్ టీవీ పార్ట్నర్షిప్ బోర్డ్ చైర్పర్సన్గా నియమితులవడం అయితే జరిగింది. నెక్స్ట్, రజనీష్ కుమార్ అపాయింటెడ్ యాజ్ ద ఇండిపెండెంట్ డైరెక్టర్ ఆఫ్ హెచ్ఎస్బిసి ఏషియా. హెచ్ఎస్బిసి ఏషియా బ్యాంక్కి సంబంధించి స్వతంత్ర డైరెక్టర్గా రజనీష్ కుమార్ ఎవరైతే గతంలో ఎస్బీఐ చైర్మన్గా వర్క్ చేశారో ఆయన రజనీష్ కుమార్ అయితే అపాయింట్ చేయడం జరిగింది. హెచ్ఎస్బిసి ఫుల్ ఫామ్ వచ్చి హాంకాంగ్ అండ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్. 9 new Supreme Court judges are appointed recently. The strength of the Supreme Court would go up to 33 including the CJI. రీసెంట్గా 9 మంది కొత్త సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. దీంతో సుప్రీంకోర్టు బలం అనేది CJIతో కలుపుకొని మనకి ఇంక్లూడింగ్ ద CJI 33కి అయితే పెరగడం అయితే జరిగింది. ఆ 9 మంది చూసుకున్నట్లయితే ఎక్కువగా హైకోర్టు జడ్జెస్ నుండి అయితే తీసుకోవడం జరిగింది. ఒకసారి 9 మంది లిస్ట్ చూసినట్లయితే జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పివి నాగరత్న, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ సిటి రవికుమార్, జస్టిస్ ఎంఎం సుదేశ్, జస్టిస్ పేలా ఎం త్రివేది. ఓకే, మనకి హైకోర్టు నుండి సుప్రీంకోర్టుకి జడ్జెస్ మారడం వల్ల హైకోర్టు ఏదైతే 25 హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉన్నారో వాళ్ళకు కూడా మనకి చేంజెస్ అయితే రావడం జరిగింది. ఆల్రెడీ అప్డేటెడ్ హైకోర్టు జడ్జెస్ మీద కూడా వీడియోస్ తెలుగు ఇంగ్లీష్లో అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడడం వాళ్ళంటే చూడొచ్చు. శాంసంగ్ ఇండియా రోప్స్ ద అలియా భట్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఇట్స్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్. శాంసంగ్ కంపెనీ రీసెంట్గా ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ చేసింది కదా, మీరు అడ్వర్టైజ్మెంట్స్ కూడా చూసే ఉంటారు. ప్రత్యేకంగా ఈ స్మార్ట్ ఫోన్స్ కోసం శాంసంగ్ కంపెనీ అలియా భట్ యాక్ట్రెస్ని అయితే మనకి బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేయడం అయితే జరిగింది. సోను సూద్ టు బి ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఢిల్లీ మెంటర్షిప్ ఇనిషియేటివ్. ఢిల్లీ మెంటర్షిప్ చొరవకు సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా సోను సూద్ని అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్, కర్ణాటక గవర్నమెంట్ హ్యాస్ సెలెక్టెడ్ ద శ్రీ బసవలింగ పట్టదేవరు ఫర్ ద ప్రెస్టీజియస్ శ్రీ బసవ ఇంటర్నేషనల్ అవార్డ్. కర్ణాటక ప్రభుత్వం ప్రతిష్టాత్మక శ్రీ బసవ అంతర్జాతీయ పురస్కారం కోసం శ్రీ బసవలింగ పట్టదేవుని అయితే ఎంపిక చేయడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యావ్ ఓన్ ద అవార్డ్ ఫర్ బెస్ట్ పర్ఫార్మింగ్ బ్యాంక్స్ ఫర్ పిఎస్పి రిఫార్మ్స్ ఈజ్ 3.0 బేస్ ఆన్ ద ఈజ్ ఇండెక్స్. ఈజ్ ఇండెక్స్ ప్రకారం చూసుకున్నట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే అవార్డ్స్కి ఎంపిక అవ్వడం జరిగింది. అలాగే ఇండియన్ బ్యాంక్ ఓన్ ద అవార్డ్ ఫర్ ద బెస్ట్ ఇంప్రూవ్మెంట్ ఫ్రమ్ ద బేస్ లైన్ పర్ఫార్మెన్స్. బేస్ లైన్ పర్ఫార్మెన్స్లో అయితే ఇండియన్ బ్యాంక్ ఎన్నిక అవ్వడం జరిగింది. ఓకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇండెక్స్ ఆధారంగా పిఎస్ఎస్ సంస్కరణ కోసం ఈజ్ 3.0 కొరకు ఉత్తమ పనితీరు కనబరిచిన బ్యాంకులుగా అవార్డులను గెలుచుకున్నాయి. బేస్ లైన్ పనితీరు నుండి ఉత్తమ పెరుగుదల కోసం ఇండియన్ బ్యాంక్ అయితే అవార్డు గెలుచుకుంది.
నెక్స్ట్ ద డ్రీమ్ ఆఫ్ రెవల్యూషన్ ఏ బయోగ్రఫీ ఆఫ్ జయప్రకాష్ నారాయణ బుక్ బై భీమల్ ప్రసాద్ అండ్ సుజాత ప్రసాద్. ఓకే, ది డ్రీమ్ ఆఫ్ రెవల్యూషన్ ఈ పుస్తకం వచ్చి జయప్రకాష్ నారాయణ గారి యొక్క జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకం. ఈ పుస్తక రచయితలు ఎవరు అంటే భీమల్ ప్రసాద్ మరియు సుజాత ప్రసాద్. ఆపరేషన్ కుక్రీ బై ఆథర్స్ మేజర్ జనరల్ రాజ్పాల్ పూనియా అండ్ మిస్ దామిని పూనియా. ఓకే, మనకి ఆపరేషన్ కుక్రీ అనే పుస్తక రచయితలు ఎవరు అంటే మనకి మేజర్ జనరల్ రాజ్పాల్ పూనియా మరియు శ్రీమతి దామిని పూనియా. అలాగే అడ్రస్ బుక్ ఏ పబ్లిషింగ్ మెమొరీ ఇన్ ద టైమ్ ఆఫ్ కోవిడ్. ఓకే, ఈ పుస్తక రచయిత బుక్ ఆథర్ ఎవరు అంటే రీతు మీనన్. నెక్స్ట్ బుక్ టైటిల్ బ్యాటిల్ ఫీల్డ్ హ్యాస్ బిన్ ఆథర్డ్ బై ద విశ్రామ్ బెడేకర్. మనకి బ్యాటిల్ ఫీల్డ్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే విశ్రామ్ బెడేకర్. నెక్స్ట్ మిషన్ డామినేషన్ ఇన్ అన్ఫినిష్డ్ క్వెస్ట్ బై బోరియా మజుందార్ అండ్ కుషం సర్కార్. ఓకే, మనకి మిషన్ డామినేషన్ అసంపూర్తి అన్వేషణ అన్ఫినిష్డ్ క్వెస్ట్ ఈ పుస్తక రచయితలు బోరియా మజుందార్ మరియు కుషం సర్కార్. నెక్స్ట్ కోప్హాగన్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ డెన్మార్క్ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద వరల్డ్ సేఫెస్ట్ సిటీ ఫ్రమ్ అమాంగ్ 60 గ్లోబల్ సిటీస్ ఇన్ సేఫ్ సిటీ ఇండెక్స్ 2021 రిలీజ్డ్ బై ద ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఈఐయు. మనకి ఈఐయు ఏదైతే ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఉందో రీసెంట్గా విడుదల చేసిన సురక్షిత నగరాల సూచిక సేఫ్ సిటీ ఇండెక్స్ చూసుకున్నట్లయితే డెన్మార్క్ రాజధాని నగరమైన కోప్హాగన్ ఏదైతే ఉందో 60 ప్రపంచ నగరాల నుండి ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా ఓకే మనకి సేఫెస్ట్ సిటీగా మనకైతే ఎంపిక అవడం జరిగింది. నీతి ఆయోగ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజన్ హ్యావ్ లాంచ్డ్ ద నార్త్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఎస్టీజీ ఇండెక్స్ రిపోర్ట్ అండ్ డాష్బోర్డ్ 2021-22 విత్ టెక్నికల్ సపోర్ట్ ఫ్రమ్ యుఎన్డిపి. నీతి ఆయోగ్ వచ్చి మనకి ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈశాన్య ప్రాంత జిల్లా ఎస్టీజీ సూచిక నివేదిక మరియు డాష్బోర్డ్ 2021-22 యుఎన్డిపి నుండి సాంకేతిక మద్దతుతో ప్రారంభించడం అయితే జరిగింది. ఈ లిస్టులో చూసుకున్నట్లయితే ఈస్ట్ సిక్కిం డిస్ట్రిక్ట్ ఆఫ్ సిక్కిం ఏదైతే ఉందో నార్త్ ఈస్టర్న్ రీజియన్ డిస్ట్రిక్ట్ ఎస్టీజీ ఇండెక్స్ 2021-22 అయితే చోటు చేసుకోవడం జరిగింది. India has emerged as the global manufacturing hub and effectively surpassed the United States to become the world's second most desired manufacturing destination. భారతదేశం గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా అవతరించింది. యునైటెడ్ స్టేట్స్ ఏదైతే అమెరికా ఉందో దాన్ని సమర్థవంతంగా అధిగమించి ప్రపంచంలోని రెండవ అత్యంత కావాల్సిన తయారీ గమ్యస్థానంగా మనకి గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా అయితే ఇండియా సెకండ్ పొజిషన్కి అయితే రీచ్ అవ్వడం జరిగింది. టాప్ ప్లేస్లో మనకి మొదటి స్థానంలో చైనా అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ శైలి సింగ్ క్లెయిమ్డ్ ద ఉమెన్స్ లాంగ్ జంప్ సిల్వర్ మెడల్ ఇన్ ద వరల్డ్ అథ్లెటిక్స్ అండర్-20 ఛాంపియన్షిప్. ప్రపంచ అథ్లెటిక్స్ అండర్-20 ఛాంపియన్షిప్లో మహిళల లాంగ్ జంప్ ఈవెంట్లో రజత పథకాన్ని అయితే శైలి సింగ్ సొంతం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ టేక్ చంద్ యాజ్ ఇండియా న్యూ ఫ్లాగ్ బేరియర్ ఇన్ టోక్యో పారా ఒలింపిక్స్. టోక్యో పారా ఒలింపిక్స్లో మనకి భారతదేశపు కొత్త జెండా బ్యారియర్గా టేక్ చంద్ అయితే నిలవడం జరిగింది. యాక్చువల్గా తంగవేలను అయితే ఫస్ట్లో మనకి ఫ్లాగ్ బేరియర్గా ఎన్నిక చేశారు. బట్ కోవిడ్-19 పర్సన్కి క్లోజ్ కాంటాక్ట్ ఉందని చెప్పి మనకి ఐసోలేషన్లో ఉంచడం వల్ల టేక్ చంద్ని అయితే న్యూ ఫ్లాగ్ బేరియర్గా అయితే ఎన్నిక చేయడం జరిగింది. పారా ఒలింపిక్స్ 2020 భవానీభాయ్ పటేల్ విన్స్ ద సిల్వర్ ఇన్ టేబుల్ టెన్నిస్. పారా ఒలింపిక్స్ 2020లో టేబుల్ టెన్నిస్లో భవానీబేన్ పటేల్ వచ్చి రజత పథకం అయితే సాధించడం జరిగింది. చాలామంది పారా ఒలింపిక్స్కి సంబంధించి వీడియో చేయమని అడుగుతున్నారు. గేమ్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత తప్పకుండా వీడియో అయితే చేస్తాను. గేమ్స్ మనం కంప్లీట్ అయిన తర్వాత మనం వీడియో అయితే చేసుకుందాం. మ్యాక్స్ వెర్స్టాపిన్ విన్స్ ద బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్ 2021. బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్ 2021 మనకి మ్యాక్స్ వెర్స్టాపిన్ అయితే మనకి గెలుచుకోవడం జరిగింది. సో ఈ గ్రాండ్ ప్రిక్స్ అనేవి ఫార్ములా 1కి సంబంధించిన రేసెస్ అనేవి. షూటర్ అవని లేఖరా హ్యాస్ స్క్రిప్టెడ్ హిస్టరీ యాజ్ షీ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ఏ గోల్డ్ మెడల్ అట్ ద పారా ఒలింపిక్స్. పారా ఒలింపిక్స్లో బంగారు పథకం సాధించిన తొలి భారతీయ మహిళగా షూటర్ అవని లేఖరా చరిత్ర సృష్టించడం జరిగింది. ఇండియాస్ నిషద్ కుమార్ హ్యాస్ క్లించ్డ్ ద సిల్వర్ మెడల్ ఇన్ ద మెన్స్ హై జంప్ T47 ఈవెంట్ అట్ ద టోక్యో పారా ఒలింపిక్స్ 2020. టోక్యో పారా ఒలింపిక్స్ 2020లో పురుషుల హై జంప్ T47 ఈవెంట్లో భారతదేశం యొక్క నిశాంత్ కుమార్ రజత పథకం అయితే సాధించాడు. టోక్యో పారా ఒలింపిక్స్లో భాగంగా మనకి జజారియా అలాగే గుర్జర్ ఇద్దరు కూడా సిల్వర్ బ్రాంజ్ మెడల్స్ అయితే జావెలిన్ త్రోలో అయితే గెలుచుకోవడం జరిగింది. ఓకే, జజారియా వచ్చి మనకి సిల్వర్, గుర్జర్ వచ్చి మనకి బ్రాంజ్ మెడల్ అయితే రజత పథకాన్ని అయితే జావెలిన్ త్రోలో మనకి రజత కాంస్య పథకాలను అయితే జజారియా మరియు గుర్జర్ అయితే గెలుచుకున్నారు. అలాగే మనకి యోగేష్ కంతూనియా విన్స్ ద సిల్వర్ మెడల్ ఇన్ మెన్స్ డిస్కస్ త్రూ ఈవెంట్. మనకి పురుషుల డిస్కస్ త్రూలో యోగేష్ కతూనియా రజత పథకం అయితే సాధించడం జరిగింది. నెక్స్ట్ సుమిత్ తాంటిల్ విన్స్ ద ఇండియా సెకండ్ గోల్డ్ మెడల్ అట్ టోక్యో పారా ఒలింపిక్స్ విత్ న్యూ వరల్డ్ రికార్డ్ ఇన్ జావెలిన్ త్రో. మనకి జావెలిన్ త్రోలో కొత్త ప్రపంచ రికార్డుతో సుమిత్ తాంటిల్ భారతదేశానికి సంబంధించి రెండో బంగారు పథకాన్ని అయితే ఈ టోక్యో పారా ఒలింపిక్స్లో గెలుచుకోవడం జరిగింది.
రాజ్నాథ్ సింగ్ నేమ్స్ ద ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ పూణే యాజ్ ద నీరజ్ చోప్రా స్టేడియం. రాజ్నాథ్ సింగ్ వచ్చి ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ పూణేకు నీరజ్ చోప్రా స్టేడియం అని పేరు పెట్టడం అయితే జరిగింది. నీరజ్ చోప్రా మనకి టోక్యో ఒలింపిక్స్లో మనకి బంగారు పథకం అయితే సాధించడం జరిగింది కదా. ఎస్పి సేతురామన్ విన్స్ ద 2021 బార్సిలోనా ఓపెన్ చెస్ టోర్నమెంట్. 2021 బార్సిలోనా ఓపెన్ చెస్ టోర్నమెంట్లో మనకి ఎస్పి సేతురామన్ గెలుపొందడం జరిగింది. ఆర్బీఐ అపాయింటెడ్ ప్యానల్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ఎన్ఎస్ విశ్వనాథన్ సజెస్ట్ ద 4 tier స్ట్రక్చర్ ఫర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి సంబంధించి 4 అంచెల నిర్మాణం 4 tier స్ట్రక్చర్ ఉండాలని చెప్పి ఆర్బీఐ ఒక ప్యానల్ అయితే నియమించింది. దానికి ఎన్ఎస్ విశ్వనాథన్ అయితే అధ్యక్షత వహిస్తున్నారు. Central government has approved the Indian Bank Association IBA proposal to increase the family pension to 30% of the last salary drawn. చివరిగా తీసుకున్న జీతంలో కుటుంబ పెన్షన్ 30% పెంచాలని చెప్పి భారతీయ బ్యాంకుల సంఘం ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం అయితే జరిగింది. ఓకే, మనకి లాస్ట్ సాలరీ రిటైర్ అయ్యేటప్పుడు లాస్ట్ మంత్లో 1 lakh సాలరీ తీసుకుంటే దాంట్లో 30% అయితే ఫ్యామిలీ పెన్షన్గా అయితే ఇంక్రీజ్ అయితే చేశారు. Reserve Bank of India has increased the limit of fund transfer under the Indo-Nepal remittance facility scheme from 50,000 per transaction to 2 lakh per transaction. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండో నేపాల్ రెమిటెన్స్ ఏదైతే ఉందో ఈ ఫెసిలిటీ స్కీమ్ కింద గతంలో 50,000 దాకా మాత్రమే లిమిట్ ఉండేది ట్రాన్స్ఫర్ చేయడానికి. ఇప్పుడు దీన్ని 2 లక్షల రూపాయలకైతే పెంచడం జరిగింది. ఇన్ఫోసిస్ బికమ్ ద 4th ఇండియన్ కంపెనీ టు టచ్ ద $100 billion క్యాపిటలైజేషన్. ఓకే, మనకి $100 billion తాకిన 4వ భారతీయ కంపెనీగా మనకి ఇన్ఫోసిస్ కంపెనీ అయితే నిలవడం జరిగింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ $100 billion రీచ్ అయిన కంపెనీగా. 5th ఇండో కజకిస్తాన్ జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ కజ్ ఇండియా 21 విల్ బి హెల్డ్ ఫ్రమ్ August 30 to September 11, 2021. మనకి భారతదేశం మరియు కజకిస్తాన్ మధ్య 5వ ఉమ్మడి సైనిక విన్యాసం అయితే జరుగుతుంది. సో దీని పేరు మనకి కాజ్ ఇండియా. ఓకే, సో కజ్ ఇండియా పేరులోనే ఉంది కదా, కజకిస్తాన్ మరియు ఇండియా మధ్య జరిగే ఎక్సర్సైజ్. 2nd ఇండో ఖతరీ జాయింట్ నేవల్ ఎక్సర్సైజ్ జైర్ అల్ బహార్ ఇన్ పర్షియన్ గోల్ఫ్. మనకి జైల్ అల్ బహార్ అనేది ఏ 2 దేశాల మధ్యలో జరిగే ఎక్సర్సైజ్ అంటే ఇండియా మరియు ఖతర్ మధ్య జరిగే 2వ ఉమ్మడి నౌకా విన్యాసం. ఇది పర్షియన్ గోల్ఫ్లో అయితే జరుగుతుంది. రాజ్నాథ్ సింగ్ హ్యాస్ డెడికేటెడ్ ద నేషన్ టు ఇండిజినస్లీ బిల్డ్ కోస్ట్ గార్డ్ షిప్ విగ్రహ ఇన్ చెన్నై, తమిళనాడు. తమిళనాడులోని చెన్నైలో స్వదేశీ నిర్మిత కోస్ట్ గార్డ్ షిప్ అయిన విగ్రహాన్ని రాజ్నాథ్ సింగ్ స్వదేశానికి అంకితం ఇవ్వడం అయితే జరిగింది. ఐఐటి మద్రాస్ డెవలప్స్ ద ఇండియా ఫస్ట్ ఇండిజినస్ మోటరైజ్డ్ వీల్ చైర్ నియో బోల్ట్. మనకి ఐఐటి మద్రాస్ వచ్చి భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ మోటార్ చక్రాలకు వచ్చి నియో బోల్ట్ని అయితే అభివృద్ధి చేయడం జరిగింది. మనకి వీల్ చైర్ టైప్ ఎవరైతే పీడబ్ల్యూ వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించి మనకి సైకిల్ టైప్లో ఉంటుంది కదా, సో అటువంటిది మోటార్తో నడిచే బైక్ టైప్లో మనకి ఈ నియో బోల్ట్ని అయితే ఐఐటి మద్రాస్ అయితే డెవలప్ చేయడం జరిగింది. ఫార్మర్ ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కళ్యాణ్ సింగ్ పాస్డ్ అవే. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ గారు కూడా రీసెంట్గా చనిపోవడం జరిగింది. రినౌడ్ అథ్లెటిక్స్ కోచ్ ఓం నంబియార్ పాస్డ్ అవే. ప్రముఖ అథ్లెటిక్స్ కోచ్ ఓం నంబియార్ కన్నుమూయడం జరిగింది. అలాగే ఫార్మర్ ఇండియన్ ఫుట్బాలర్ అండ్ ఒలింపియన్ ఓ చంద్రశేఖర్ పాసెస్ అవే. భారత మాజీ ఫుట్బాల్ క్రీడాకారుడు మరియు ఒలింపియన్ ఓ చంద్రశేఖర్ గారు కూడా రీసెంట్గా చనిపోయారు. నోటెడ్ బెంగాలీ రైటర్ బుద్ధదేవ్ గుహ పాస్డ్ అవే. ప్రముఖ బెంగాలీ రచయిత బుద్ధదేవ్ గుహ కూడా రీసెంట్గా చనిపోవడం జరిగింది. రెనౌడ్ క్రికెట్ కోచ్ వాసు పరంజాపే పాసెస్ అవే. ప్రముఖ క్రికెట్ కోచ్ అయిన వాసు పరంజాపే గారు కూడా రీసెంట్గా చనిపోయారు. నెక్స్ట్ ఇస్మాయిల్ సబ్రీ యాకూబ్ అపాయింటెడ్ as ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మలేషియా. మలేషియా దేశానికి కొత్త ప్రధానమంత్రిగా ఇస్మాయిల్ సబ్రీ యాకూబ్ అయితే నియమితులయ్యారు. వరల్డ్ ఫస్ట్ ఫాజిల్ ఫ్రీ స్టీల్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ స్వీడన్. ఓకే, మనకి స్వీడన్ దేశంలో ప్రపంచంలోనే మొట్టమొదటి శిలాజరహిత ఉక్కునైతే మనకి తయారు చేయడం అయితే జరుగుతుంది. WEF సస్టైనబుల్ డెవలప్ ఇంపాక్ట్ సమిట్ 2021 హెల్డ్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్. ఓకే, మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇంపాక్ట్ సమిట్ 2020 స్విట్జర్లాండ్లోని జెనీవాలో అయితే జరుగుతుంది. US బేస్డ్ ఓహ్మియం ఇంటర్నేషనల్ హ్యాస్ స్టార్టెడ్ ద ఇండియా ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎట్ బెంగళూరు, కర్ణాటక. US ఆధారిత ఓహ్మియం ఇంటర్నేషనల్ భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్ తయారీ యూనిట్ను కర్ణాటకలోని బెంగళూరులో ప్రారంభించింది. హిసర్ ఎయిర్పోర్ట్ రీనేమ్డ్ యాజ్ ద మహారాజా అగ్రసేన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మనకి హిసర్ విమానాశ్రయం ఏదైతే ఉందో దీన్ని మహారాజా అగ్రసేన్ అంతర్జాతీయ విమానాశ్రయంగా అయితే పేరు మార్చడం జరిగింది. ఓకే, ఇది హర్యానాలో అయితే ఈ విమానాశ్రయం ఉంటుంది. ఇండియా హైయెస్ట్ హెర్బల్ పార్క్ ఇనాగ్రేటెడ్ ఉత్తరాఖండ్. భారతదేశంలో మనకి ఎత్తైన మౌలిక ఉద్యానవనం ఏదైతే హైయెస్ట్ హెర్బల్ పార్క్ ఉందో దీన్ని ఉత్తరాఖండ్లో అయితే ప్రారంభించడం జరిగింది. ఓనం హార్వెస్ట్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ కేరళ. ఓనం హార్వెస్ట్ ఫెస్టివల్ అనేది మనకి కేరళ రాష్ట్రంలో అయితే జరుపుకుంటాం. నెక్స్ట్
వాంచువా ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ అస్సాం. మనకి వాంచువా పండుగ అయితే అస్సాం రాష్ట్రంలో అయితే జరుపుకోవడం జరుగుతుంది. మహారాష్ట్ర గవర్నమెంట్ లాంచ్డ్ ద స్పెషల్ మిషన్ కాల్డ్ ద మిషన్ వాత్సల్య ఇన్ ఆర్డర్ టు హెల్ప్ ఉమెన్ హూ లాస్ట్ దేర్ హస్బెండ్ ఇన్ కోవిడ్-19. మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం తమ భర్తలను కోవిడ్-19 కాలంలో కోల్పోయిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయం చేయడం కోసం మిషన్ వాత్సల్య అనే ప్రత్యేక మిషన్ అయితే ప్రారంభించడం జరిగింది. The country integrated energy company NTPC has commissioned the largest floating solar PV project of 25 megawatt on the reservoir of సింహాద్రి థర్మల్ స్టేషన్ ఇన్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో మనకి ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ కంపెనీ ఎన్టీపీసీ ఏదైతే ఉందో మనకి విశాఖపట్నంలోని సింహాద్రి థర్మల్ స్టేషన్ రిజర్వాయర్పై 25 మెగావాట్ల అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పీవీ ప్రాజెక్ట్ని అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, ఇండియా ఇవాక్యుయేషన్ మిషన్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ నేమ్డ్ యాజ్ ద ఆపరేషన్ దేవి శక్తి. మనకి ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతదేశ తరలింపు మిషన్ ఏదైతే ఉందో, ఆఫ్ఘనిస్తాన్లో మనకి తాలిబాన్లు ఆక్రమించారు కదా, మనకి మీరు న్యూస్లో చూస్తున్నారు కదా. సో అక్కడ మనకి ఇండియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకురావడానికి మనకి ఇండియా ప్రారంభించిన ఆపరేషన్ పేరే ఈ ఆపరేషన్ దేవి శక్తి. నెక్స్ట్, ఇంపార్టెంట్ డేస్ చూసినట్లయితే ఆగస్టు 22న వరల్డ్ సాంస్క్రిట్ డే, ప్రపంచ సంస్కృత భాషా దినోత్సవం అయితే జరుపుకుంటాం. అలాగే ఆగస్టు 23న ఇంటర్నేషనల్ డే ఫర్ ద రిమెంబరెన్స్ ఆఫ్ స్లేవ్ ట్రేడ్ అండ్ ఇట్ అబ్లిషన్, భారత వాణిజ్యము మరియు దాని నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని అయితే ఆగస్టు 23న జరుపుకుంటాం. అలాగే ఆగస్టు 23 నుండి 27 దాకా చూసుకుంటే వరల్డ్ వాటర్ వీక్ అనేది ఆగస్టు 23 నుండి 27 దాకా జరుపుకోవడం జరుగుతుంది. దీని యొక్క థీమ్ వచ్చి బిల్డింగ్ రీసైలెన్స్ ఫాస్టర్. అలాగే 26 ఆగస్టున ఇంటర్నేషనల్ డాగ్ డే, అంతర్జాతీయ కుక్కల దినోత్సవం అయితే జరుపుకుంటాం. 29 ఆగస్టును చూసుకుంటే ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ ద న్యూక్లియర్ టెస్ట్, అణుపరీక్షలకు సంబంధించి వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం. అలాగే ఆగస్టు 29న నేషనల్ స్పోర్ట్స్ డే ఆర్ ధ్యాన్ చంద్ బర్త్డే, జాతీయ క్రీడా దినోత్సవం లేదా ధ్యాన్ చంద్ పుట్టినరోజును ఆగస్టు 29న అయితే జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఆగస్టు 30ని చూసుకుంటే నేషనల్ స్మాల్ ఇండస్ట్రీ డే, జాతీయ చిన్న పరిశ్రమల దినోత్సవాన్ని 30 ఆగస్టున అయితే మనం జరుపుకుంటాం. ఆల్రెడీ మనకి ఆగస్ట్ మంత్ టోటల్గా ఉన్న ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ అలాంటి వీడియో అప్లోడ్ చేశాను. అలాగే ఎవ్రీ మంత్ జనవరి నుండి కూడా ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ వీడియోస్ అయితే ఉంటాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ ప్లేలిస్ట్లో అయితే మీరైతే చూడొచ్చు. ఓకే, సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. ఆ లింక్ వర్క్ అవ్వకపోతే కనుక డైరెక్ట్గా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఈ యాప్స్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా సెర్చ్ చేసినట్లయితే మన ఛానల్ లోగోని చూసి మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇది ఈరోజు వీడియో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.